శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే వృషభ రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో వృషభ రాశి వారికి సూర్య భగవానుడు 13వ తారీఖు తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దానికంటే ముందు భాగ్యస్థానంలో, అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు. మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉంది సూర్యభగవానుడి యొక్క సంచారము. తదనంతరము అనుకూలంగా ఉంది. కనుక సూర్యభగవానుడి యొక్క ఫలితము మనకు 50% ఉంది. అంటే మొదటి 15 రోజులు అనుకూలంగా ఉంది, తర్వాత 15 రోజులు ప్రతికూలంగా ఉంది. ఇక కుజుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి జాతకులకి శుక్రుడు, రాహువు, బుధుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రధానమైనటువంటి గ్రహాలు చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు బృహస్పతి, శనైశ్వరుడు, కేతువు, అంగారకుడు ఇలాంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వృషభ రాశి జాతకులకు. అయినప్పటికీ మాసవారీ ఫలితాలపై ప్రత్యేకంగా ప్రభావాన్ని చూపించేటువంటి బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి జాతకులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని విషయాలలో అనుకూలం, కొన్ని విషయాలలో ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ప్రతి పనిపైన మనస్సు నిలిపి శ్రద్ధతో పనులు చేయడం బాగా అవసరము. ఇంటి వాతావరణము ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అనవసర వాగ్వివాదాలలోకి వెళ్లకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే స్నేహితులతో, బంధువులతో ఉండడం చాలా మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసులో అనుకూలంగానే ఉంటుంది వాతావరణము. అయినప్పటికీ తోటి ఉద్యోగులతో స్నేహభావాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యము. ఇక అధికారుల అండదండలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో విమర్శలకు గురయ్యేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. కనుక స్నేహంగా ఉండడం అనేటువంటిది అవసరము. ఈ మాసంలో స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, స్వంత వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడాను కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శని దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. వృత్తిపరమైనటువంటి విషయాలలో ఆర్థిక సమస్యలు, రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందకపోవడము, వచ్చినటువంటి డబ్బు అనవసరంగా ఖర్చు కావడము, పెట్టుబడులు, ముఖ్యమైనటువంటి పనులు తలపెట్టినటువంటి సమయం లోపల చేతిలో డబ్బు లేకపోవడము ఇలాంటివి ఎదురయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు చదువుపై బాగా మనస్సు నిలపాలి. ఇక ఆదాయము అవసరానికి సరిపడా అందుతోంది. ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనబడట్లేదు. విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశీ ప్రయాణాలు లేదా దేశీయంగా మంచి సంస్థలలో అడ్మిషన్ కొరకై ప్రయత్నాలు కొనసాగించాలి.
ఇక ఆరోగ్యంపై ముఖ్యంగా మొదటి 15 రోజులు మీరు శ్రద్ధ వహించాలి. తదనంతరము తర్వాత పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే పనులు పూర్తి కావడంపై కొంత అప్పుడప్పుడు మీకు ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కనుక అనవసరమైనటువంటి వ్యవహారంలో మీరు తలదూర్చకుండా ఉండడము ఈ మాసం మీకు చాలా అవసరము. అనవసరమైనటువంటి విషయాలపై మనస్సు నిలిపినట్టయితే మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది కనుక వాటిని మీరు అధిగమించడానికి చేసేటువంటి పనిపై మీరు 100% మనస్సు నిలపండి. అది మీకు సక్సెస్ని ఇస్తుంది. అన్ని రకాలుగా మీకు సంతృప్తిని కూడాను కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు చదువుపై మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఈ మాసం లోపల. హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అయితే మీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఈ మాసంలో చాలా అవసరము. బ్లైండ్గా మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా అడ్మిషన్స్ కొరకు కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ మాసంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ మీ వైపు నుండి శ్రద్ధ అనేటువంటిది చాలా అవసరము. కనుక ఇలాంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నాయి కనుక ఏ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటిది మీరు తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ఫలితాలను మీ వైపు నుండి మీరు రెక్టిఫై చేసుకోవడము, పరిహారం కొరకై భగవంతుణ్ణి అనుగ్రహించడము, భగవంతుణ్ణి ఆశ్రయించడము, ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు వాటి మూలకంగా కూడాను సత్ఫలితాలు అందేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బృహస్పతి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. బృహస్పతి ప్రధానమైనటువంటి గ్రహ. ప్రతి పని లోపల కూడాను బృహస్పతి గురువు యొక్క సంచారము ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఆ గురు భగవానుణ్ణి మీరు అనుగ్రహం చేసుకోవాలి. కనుక తల్లిదండ్రులను మీరు మొట్టమొదలు సేవించండి. ప్రతి నిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించండి, గురువుని సేవించండి. మీకు సద్గురువుల యొక్క సందర్శన అనేటువంటిది ఈ మాసంలో మీకు బాగా కలిసి వస్తుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అంగారకుడు 2వ స్థానంలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో ఉన్నాడు. అనవసరమైనటువంటి ఆటంకాలు, మనస్పర్ధలు రాకుండా ఉండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రతినిత్యం కూడాను స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి. ఇక సూర్యభగవానుడు ద్వితీయార్థంలో అనుకూలంగా ఉన్నాడు, ప్రథమార్థంలో మీకు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్యభగవానుడి కొరకై మీరు మొదటి 2 వారాలు ఆ భగవంతుణ్ణి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి స్నానం చేసిన తర్వాత ఉదయం పూట మిత్రాయ నమః, రవయే నమః అనేటువంటి 12 శ్లోకాలు, 12 పేర్లు ఉంటాయి సూర్యభగవానుడికి. ఆ 12 నామాలతో 12 సార్లు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. మీకు ఆరోగ్యం బాగా కలిసి వస్తుంది. ఇక చేసేటువంటి వృత్తి లోపల కూడాను ఇండైరెక్ట్గా ఆరోగ్యము, మనస్సు, బుద్ధి అనేటువంటిది మనకు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలవండి, అభిషేకం చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే మీకు ప్రతికూలమైనటువంటి ఆ గ్రహస్థితి తగ్గి శుభస్థానాల్లో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మీకు మంచి ఫలితం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుభం.